నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ఇంటికి ఏకంగా 93,000 విద్యుత్ బిల్లు వచ్చింది. ఇది చూసిన మహిళ ఒక్కసారిగా షాక్కు గురైంది. అంత బిల్లు ఎలా చెల్లించాలని వాపోయింది. సోఫీనగర్ కాలనీకి చెందిన షమీం అనే మహిళ పేరిట ఏకంగా 93,000 విద్యుత్ బిల్లు రావడంతో షాక్కు గురైంది. ఎనర్జీ రుసుము 92,860, వినియోగదారుల రుసుము 160, ఫిక్స్డ్ ఛార్జీ అని 10 రూపాయలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఛార్జ్ కింద 566 రూపాయలు కౌంట్ చేస్తూ మొత్తం 93,596 రూపాయలు చెల్లించాలని బిల్లులో పేర్కొన్నారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటుంది. ప్రతి నెల విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నప్పటికీ ఇంత బిల్లు ఎలా వస్తుందని వాపోయింది. విద్యుత్ అధికారులు స్పందించి ఈ విషయంపై న్యాయం చేయాలని కోరింది. 93,560 బిల్ వచ్చింది. 960 వచ్చింది. నా బిల్ ఇంత వచ్చింది కాబట్టి నాకు ఇప్పుడు ఎక్కడ పోయినా వాళ్ళు కాంప్రమైజ్ మాట మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు కూడా నాకు బిల్లు ఒక్కొక్కసారి 10,000 8,000 ఇట్లా వచ్చింది సార్. నేను అక్కడ అప్పుడు మాట్లాడితే మాత్రం ఏమన్నారు, ఆ బాబు ఇక్కడ మీరు రీడింగ్ చూపెట్టింది సార్. నాకు రీడింగ్ చూపెడితే రీడింగ్ ఏమంటున్నారు, ఈ రీడింగ్ చూడండి మీరు కాల్చింది అంతే యూనిట్ కాబట్టి అంతే బిల్ వేసినాం మేము అది చెప్పిండ్రు. ఇప్పుడు నేను ఏం కాల్చిన సార్, ఒకటే నెల లాస్ట్ మంత్ 190 వచ్చింది, ఈ నెల 93,000 వచ్చింది. నేను ఒకటే నెలలోనే ఏం గాని కాల్చిన. ఇది ఇది ఇన్నిసార్లు నేను 10,000 12,000 8,000 సార్ ఎన్నోసారి తిరిగిన. ఆడ పోతే ఈడ పోమంటారు, ఆడ పోతే ఈడ పోమంటారు. అది మాట్లాడి ఇంకా అదే మాట్లాడారు.